శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినకు తీసుకొచ్చిన చాలా కాలం తర్వాత యమునా నదీ తీరంలో వెళ్తూ ఉండగా ఒక సుగంధ పరిమళం అతన్ని తాకింది. అది పల్లి పెద్ద దాసరాజు కూతురైన సత్యవతిది. శంతనుడు ఆమెను చూడగానే వరించి వివాహమాడుటకు దాసరాజు అనుమతి కోరాడు. తన కుమార్తెకు జన్మించిన పుత్రులకే రాజ్యం కట్టబెట్టే పక్షంలో పెళ్లికి అంగీకరిస్తానన్నాడు దాసరాజు. పెద్ద కుమారుడు దేవవ్రతుడు ఉండగా వేరే పుత్రులకు ఎలా రాజ్యం ఇవ్వగలనని మౌనంగా వచ్చేశాడు శంతనుడు. తండ్రి విచారంగా ఉండడానికి కారణమేమిటని దేవవ్రతుడు అడిగినా దానికి శంతనుడు సమాధానం చెప్పకపోవడంతో దేవవ్రతుడు దాసరాజు ద్వారా విషయం తెలుసుకుని సత్యవతిని తన మాతృమూర్తిగా అంగీకరిస్తూ తాను హస్తినకు ఎన్నటికీ రాజు కాబోనని, సత్యవతి సంతానానికే హస్తిన కిరీటం దక్కుతుందని, తాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ క్షణం ఆకాశం నుంచి అశరీరవాణి భీష్మ అని పలుకుతూ దేవవ్రతుడిపై పూలవర్షం కురిపించింది. అది మొదలు దేవవ్రతుడు భీష్ముడైనాడు.